నాన్ వెజ్ ఇష్యూకి వద్దాం. హీరో శివాజీ కామెంట్స్ చేశాడు, బట్టలు సరిగా వేసుకోలేదు, దాని మీద కొంచెం దుమారం, టాలీవుడ్లో దుమారం రేగింది. దాని మీద నాన్ వెజ్ కామెంట్స్ చేస్తూ గరికపాటి నరసింహరావుని కూడా తిట్టాడు. ఇప్పుడు నాన్ వెజ్ తర్వాత హిందూ దేవతలను అవమానించని చెప్పి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి 2-3 చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి నాన్ వెజ్ గురించి. ఇప్పుడు నాన్ వెజ్ ఇష్యూలో ఎవరిదే తప్పు అసలు? అంటే ఎందుకు ఇటువంటి నేనైతే ఈ విషయంలో చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఒక పనికి మాలిన పిచ్చి కుక్క మొరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎంత వదిలేస్తే అంతే మంచిది. అంతేకాకుండా ఇంకా దాన్ని అరవకు అని రాళ్ళేస్తే అది ఇంకా అరుస్తూ ఉంటుంది. నీకు అర్థం కాలా? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే అదును చూసి జిహెచ్ఎంసీకి చెప్పి కుక్కల వ్యాన్ వచ్చి ఆ కుక్కని వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తే తప్ప కుక్కకి బుద్ధి రాదు అని చర్యలు చేపట్టాలి తప్ప ఆ పిచ్చముండా కొడుకు గురించి మనమంతా చర్చలు చేసుకొని మాట్లాడుకొని వాడికి విలువిస్తున్నట్టు అవ్వట్లా. ఎవడు వాడు భోగాలతో రోగాలతో పరమ నీచ స్థితికి దిగజారి ఏదేదో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాడి గురించి మాట్లాడి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పిచ్చివాడు ఉన్నాడు, రోడ్డున పడి పిచ్చివాడు ఏం చేస్తాడు, రాళ్ళు వేస్తాడు, రప్పలేదు, ఏదో చేస్తూ ఉంటాడు. వెంటనే మెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి వాడిని తీసుకుని వెళ్ళిపోయి పిచ్చి హాస్పిటల్లో పడేస్తారు. వీడిని కూడా అదే చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక స్థిరత్వం ఉండదు, మాటలో ఒక నిబద్ధత ఉండదు, విధానంలో ఒక గౌరవం ఉండదు, చేసే పనులు కానీ చేసే చేష్టలు కానీ సభ్యత సంస్కారం ఉన్నట్టుగా ఉండదు. అటువంటి వాటి గురించి గంటల గంటలు ఉపోద్ఘాతాలు ఎందుకు నాన్న? ఎందుకు? ఆ పిచ్చి కుక్కని ఎలా అయితే వ్యాన్లో వేసుకుని తీసుకెళ్తారో రేపు వీడిని కూడా అలానే వేసుకుని తీసుకెళ్తారేమోలే, వదిలే అనుకోవాలి. ఎలాగూ వాడి మీద చర్య తీసుకోవాలని చాలామంది ఉన్నారు కదా. మహానుభావుడు గరికపాటిని అనే స్థాయి వాడిది చెప్పు. అది కూడా అసభ్యకరంగా ఆయన్ని అనే స్థాయి వాడిది. అప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళ రేటింగ్లు పెరగడం కోసం, ఆ వ్యూవర్షిప్ పెరగడం కోసం, 4 డబ్బుల కోసం మనుషులు దిగజారుతున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. సో ఇది కూడా అంతే. నాన్ వెజ్కి సంబంధించి కేసులు నమోదయ్యాయి కానీ ఎటువంటి అంటే ఇప్పుడు ఏం చేస్తే చర్యలు అతని మీద? ఇక్కడ కేసులు నమోదు ఇంతకుముందు కూడా అయినాయి. ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఇట్లాంటి వాటి వల్ల కులమతాల మధ్య విద్వేషాలు కానీ గొడవలు కానీ కొట్లాటలు కానీ వచ్చే అవకాశాలు ఉంటే మందలించి పంపిస్తున్నారు తప్ప తీవ్రమైన చర్యలకి పోవట్ల. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, వాడు తప్పు మాట్లాడాడు, వాడికి శిక్ష వేస్తారు, సమయం వచ్చినప్పుడు వేస్తారు. ఇప్పుడు ఒక మతం వారు వచ్చి కంప్లైంట్ చేస్తే ఇంకో మతం వారు శత్రువులు అవుతారు కదా. అంటే ఇట్లా అందరి మధ్య శత్రుత్వభావం పెరుగుతోందని ఆలోచనతో పోలీస్ డిపార్ట్మెంటు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. నోటికి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇలా ప్రతి వాళ్ళని చర్యలు తీసుకుంటూ పోతే జైళ్ళు ఖాళీగా ఉంటాయి, జైళ్ళు ఫుల్గా ఉంటాయి, ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. ఇదే నాన్ వెజ్ బెట్టింగ్ యాప్ కేసులో చాలామంది ప్రముఖుల పేర్లు చెప్పి అందరినీ సజ్జనార్ అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్తో మాట్లాడి ఇవన్నీ చేశారు. ఇప్పుడు సజ్జనార్ సిపిగా ఉన్నారు ఇక్కడ. అదే నాన్ వెజ్ మళ్ళీ ఇప్పుడు ఈ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎలా చూస్తాడు దీన్ని? చూసేదేముంది, స్వార్థం కోసం చేసేటటువంటి నీచమైన పని ఇది. తన ఉనికి కోసం, తన పేరు నలుగురిలో ఇదవ్వాలి అన్న ఆలోచనతో, అది వైరల్, ఇది బాగా ట్రోల్ అవ్వాలి, వైరల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రతి అడ్డమైన విధవ భగవంతుణ్ణి మతాన్ని తీసుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇదేంటంటే నోరా వీపుకు చేటు దేకే అని ఒక సామెత ఉంది. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరికీ రేపటి రోజున సమాజంలో జరగబోయే సన్మానం ఏంటని ఆలోచిస్తున్నాను నేను.